బంగ్లాదేశ్ లో ఏం నడుస్తుంది? వై ఇస్ బంగ్లాదేశ్ బర్నింగ్? 200 మంది ప్రాణాలు కోల్పోయారు. వీ హ్యావ్ టు క్వశ్చన్ దెమ్. వీ హ్యావ్ టు వాయిస్ అవుట్ అవర్ కన్సర్న్స్. మన వాయిస్ 0.01% ఉన్నా పర్వాలేదు, బట్ వాయిస్ వినబడితే ఐ విల్ బి ప్రౌడ్. ఎవరైనా గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తే వాళ్ళు యాంటీ నేషనల్స్ అని పిలవడం తప్పు. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సింది. ఈ వీడియోలో బంగ్లాదేశ్ పాస్ట్ గురించి మీతో చెప్తా, బంగ్లాదేశ్ ఎందుకు బర్న్ అవుతుందో చెప్తా, అండ్ వీటన్నిటి మీద నా ఒపీనియన్ చెప్తా. మనవేం నేర్చుకోవచ్చో చూద్దాం. 1 2 3 4 రజాకార్ రజాకార్, కౌన్ హై హమ్ రజాకార్ రజాకార్, కిస్నే బోలా ఆటోక్రాట్ ఆటోక్రాట్. గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో వినబడుతున్న స్లోగన్స్ ఇవి. నమ్మకం రావట్లేదా? ఒక్కసారి ఈ క్లిప్ చూడు. Troops on the streets, a strict curfew, a near blackout of communication. ఇదేదో సినిమా షూటింగ్ గేమ్ డెమో ప్లేనో కాదు. దిస్ హ్యాపెండ్ రైట్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ బంగ్లాదేశ్. ఈ క్లిప్ ఒక్కసారి చూడు. बीआरएसी यूनिवर्सिटी बयट स्टूडेंट्स 200 मंदी प्राणाल कोल्पोयारु. बांग्लादेश में आरक्षण को लेकर सरकार समर्थक और विरोधी आमने सामने आ गए हैं. हिंसक झड़प में 100 से ज्यादा लोग जख्मी हो गए हैं. 150 people have been killed there in a week of violence. Bangladesh is furious. నేను ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక క్వశ్చన్ కి టీచర్ ఇలా ఆన్సర్ చెప్పారు. వై ఇస్ హిస్టరీ ఇంపార్టెంట్ అంటే రాసుకున్నా. ఇట్ రివీల్స్ అవర్ పాస్ట్, హెల్ప్స్ us అండర్స్టాండ్ హూ యు ఆర్, వేర్ యు కమ్ ఫ్రమ్ అండ్ వేర్ యు విల్ బి హెడింగ్ టు. మన భవిష్యత్తుని నిర్దేశించేది మన గతం మాత్రమే. దీన్ని ఇంకొక స్టెప్ ముందుకు పట్టుకెళ్దాం. మన దేశం గురించి తెలుసుకోవాలంటే మన దేశం గురించి మాత్రమే తెలుసుకుంటే సరిపోదు. చుట్టుపక్కల దేశాల్లో ఏం నడుస్తుందో కూడా తెలుసుకోవాలి. ఎక్కడో సముద్రాలు దాటక్కర్లేదు. బంగ్లాదేశ్ లో ఏం నడుస్తుంది? వై ఇస్ బంగ్లాదేశ్ బర్నింగ్? ఇది ఎక్కడో దేశం కాదు, ఒకప్పుడు మన అఖండ భారత్ లో పార్టే. రండి తెలుసుకుందాం. ఈ వీడియోలో బంగ్లాదేశ్ పాస్ట్ గురించి మీతో చెప్తా, బంగ్లాదేశ్ ఎందుకు బర్న్ అవుతుందో చెప్తా, అండ్ వీటన్నిటి మీద నా ఒపీనియన్ చెప్తా. మనవేం నేర్చుకోవచ్చో చూద్దాం. I am in a movement. I am for the emancipation of my people. I am ready to sacrifice everything for the cause. Ebare Sangram, Adiratar Sangram. You know, let us hope for the best and prepare for the worst. ఈ కథ గురించి తెలుసుకోవాలంటే 54 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు ఉండే బంగ్లాదేశ్ అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్. మన అందరికీ తెలిసినట్టే మన దేశం 2 కంట్రీస్ గా డివైడ్ అయింది పార్టీషన్ జరిగినప్పుడు, ఇండియా పాకిస్తాన్. అప్పుడుండే పాకిస్తాన్ ఇప్పుడుండే పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కూడా కలుపుకొని ఉండేది. దాన్నే వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవాళ్ళు. ఈస్ట్ పాకిస్తాన్ చాలా సోషల్ ఇంజస్టిస్ కి లోన్ అయ్యేది. ఎక్కువ శాతం బెంగాలీలు ఉన్న ఉర్దూ హుకుం నడిచేది. ఎకనామిక్ డిస్క్రిమినేషన్ కూడా బలంగా జరిగేది. ఈస్ట్ పాకిస్తాన్ నుంచి 59% ఎక్స్పోర్ట్స్ జరిగినా కూడా 25% ఇండస్ట్రియల్ వెల్త్ మాత్రమే వచ్చేది. దీని అంతటితో బాగా వెక్స్ అయిపోయి ఉన్నారు. 1970లో ఎలక్షన్స్ వచ్చాయి. వెస్ట్ పాకిస్తాన్ లో రకరకాల పొలిటికల్ పార్టీస్ మధ్యలో యుద్ధం జరిగింది. కానీ ఈస్ట్ పాకిస్తాన్ లో యునానిమస్ అవమీ లీగ్ అనే పార్టీ పవర్ లోకి వచ్చింది. వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ ఒకే దేశం అవడంతో షేక్ ముజిబుర్ రెహమాన్ దేశం మొత్తానికి లీడర్ అయ్యారు. ఇది అప్పట్లో ఉండే పాకిస్తాన్ మిలిటరీ ఫోర్సెస్ కి నచ్చలేదు. పెద్ద యుద్ధమే జరిగింది. దీనికన్నా కొద్దిగా ముందే ఈస్ట్ పాకిస్తాన్ లో సైక్లోన్ రావడంతో గోలా సైక్లోన్ అంటారు. ఇప్పటికీ ఆ పేరు చెప్తే అక్కడ షేక్ అవుతారు. 5 లక్షల మందిని పొట్టను పెట్టుకుంది ఆ సైక్లోన్. ఎనీవే, ఆ సైక్లోన్ గురించి ఎందుకు చెప్తున్నారంటే ఆ సైక్లోన్ వల్ల అక్కడ జనాలు చాలా దీన స్థితిలో ఉన్నారు. పైగా మిలిటరీ రూల్ విధించేసరికి 1971లో జనాలు తిరగబడ్డారు. షేక్ ముజిబుర్ రెహమాన్ కూడా తిరగబడ్డారు. ఆయనే ఈ స్వతంత్రాన్ని లీడ్ చేసింది. বাংলার মানুষ মুক্তি চায়, বাংলার মানুষ বাঁচতে চায়, বাংলার মানুষ তারা অধিকার চায়। এবারে সংগ্রাম, স্বাধীনতার সংগ্রাম। లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. రెహమాన్ గారిని లోపలేశారు. అయినా జనాలు ఆగలే, తిరగబడ్డారు. వాళ్ళ స్వాతంత్రాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు. 1971లో బంగ్లాదేశ్ ఇస్ ఫార్మ్డ్, ద ల్యాండ్ ఆఫ్ బెంగాలీస్. ఈ కథ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్వాతంత్రం తర్వాత పాస్ చేసిన ఒక బిల్లే ఈ రైట్స్ కి కారణం. గవర్నమెంట్ జాబ్స్ లో పెద్ద పోర్షన్ ఈ ఫ్రీడమ్ ఫైటర్సే తీసుకున్నారు. అందరూ ఒకే పొలిటికల్ పార్టీలో ఉండడం వల్ల, కష్టపడి వాళ్ళే స్వతంత్రం తీసుకురావడం వల్ల అప్పట్లో అందరూ హ్యాపీగానే ఉన్నారు. కాకపోతే 1997లో ఫ్రీడమ్ ఫైటర్సే కాదు, వాళ్ళ కొడుకులకు కూడా ఈ రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి ఒక బిల్ పాస్ చేశారు. జనరల్లీ మన ఇండియాకి బంగ్లాదేశ్ కి ఇక్కడ ఒక పెద్ద డిఫరెన్స్ ఉంది. మన రిజర్వేషన్ అని క్యాస్ట్ బేస్డ్ గా ఉంటే వాళ్ళ రిజర్వేషన్ మాత్రం ఫ్రీడమ్ ఫైటర్స్ ని బేస్ చేసుకొని ఉంది. అంటే 30%
ఈ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీస్ కి, 10% లోకల్ మైనారిటీస్ కి, 10% బ్యాక్వర్డ్ ఎథనిక్ గ్రూప్స్ కి, మిగిలిన 6% డిసబిలిటీ కేటగిరీ అండ్ అదర్ కేటగిరీస్ కి అన్ని సమప్ చేస్తే 56% వస్తుంది. ఇక్కడ కూడా పెద్దగా గొడవ జరగలేదు, కానీ 2010లో ఇంకో బిల్ పాస్ అయింది, కొడుకులకే కాదు మన వాళ్ళకి కూడా అని. ఇక్కడ చిన్న ప్యాటర్న్ మీరు గమనించాలి. ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం కొడుకుల జనరేషన్ ఉన్నప్పుడు కొడుకులకు ఫేవరబుల్ గా బిల్ పాస్ చేశారు, మన వాళ్ళ జనరేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఫేవరబుల్ గా బిల్ పాస్ చేశారు. ఇప్పటి లీడర్ ఆఫ్ ద స్టేట్ షేక్ హసీనా గారు కూడా దీనికి హ్యాపీగానే ఉన్నారు, ఎందుకంటే ఆవిడ కూడా అవమీ లీగే, మోస్ట్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ అదే లీగ్ లో ఉన్నారు. ఆ లీగ్ వాళ్ళకి వస్తే మనోళ్ళే బ్యూరోక్రసీలో ఉంటే ఆవిడ ఫర్ ఎవర్ రెయిన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుందని ఇప్పటికే 15 సంవత్సరాల నుంచి ఉన్నారు ఆవిడ. నెక్స్ట్ కూడా కంటిన్యూ చేద్దామనే జోన్ లో ఉన్నారు. సో ఇక్కడ ఎండ్ ఏది, తర్వాత నెక్స్ట్ జనరేషన్. ఇక్కడ చిత్రం ఏంటంటే టోటల్ పాపులేషన్ పర్సెంటేజ్ లో వీళ్ళు ఓన్లీ 0.13% ఉన్నారు ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ వాళ్ళు. కాకపోతే బ్యూరోక్రసీలో 30% వాళ్ళకు ఉంది. అందుకే స్టూడెంట్స్ రోడ్ ఎక్కారు. ఎవరైనా ఒక స్టూడెంట్ రోడ్ ఎక్కాడంటే వాడికి ఎంత కడుపు కాలితే ఎక్కడాడు. దీంట్లో డిబేట్ ఎక్కడ ఉంది? దిస్ ఇస్ గ్రేవ్ ఇన్జస్టిస్. అందుకే నేను బిగినింగ్ లో చెప్పాను కదా, 1 2 3 4 రజాకర్ అది బాగా పాపులర్ అయింది. ఎందుకంటే ఈ షేక్ హసీనా గారు స్టూడెంట్స్ ని రజాకారులతో పోల్చారు. মুক্তিযোদ্ধাদের নাতিপুতিরাও পাবে না, তাহলে কি রাজাকারের নাতিপুতিরা পাবে? రజాకార్లు అంటే బంగ్లాదేశ్ లో దేశద్రోహులుగా చూస్తారు. వాళ్ళు వెస్ట్ పాకిస్తాన్ కి ప్రోగా ఆ టైంలో ఫైట్ చేశారు. ఈ రజాకార్ డీటెయిల్స్ గురించి మాట్లాడాలంటే దానికి ఇంకొక వీడియో చేయాలి, అంత పెద్ద టాపిక్ అది. అగైన్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఎవరైనా గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తే వాళ్ళు యాంటీ నేషనల్స్ అని పిలవడం తప్పు. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇన్ఫాక్ట్ 2013 లో కూడా దీని మీద గొడవ జరిగింది. 2018 లో ఈ బిల్లును ఆపేశారు, ఈ రిజర్వేషన్ పీకేశారు. బట్ 2021 లో కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీస్ వాళ్ళు వెళ్ళి కోర్టులో ఈ డెసిషన్ క్వశ్చన్ చేస్తే రీసెంట్లీ లాస్ట్ మంతే హైకోర్టు మళ్ళీ రిజర్వేషన్ పెట్టమని ఆదేశాలు ఇచ్చింది. మళ్ళీ రిజర్వేషన్ ఉండాలని. జనాలు 1 month వెయిట్ చేశారు, ఈవిడేమైనా రెస్పాండ్ అవుతారేమో అని. షేక్ హసీనా గారు రెస్పాండ్ అవ్వకపోయేసరికి రోడ్లు ఎక్కారు. ఇన్ని ఆందోళనలు, ఇన్ని గొడవలు జరిగాయి, దేశం అంతా అట్టుడికిపోయింది. అందుకే సుప్రీంకోర్టు హైకోర్టు డెసిషన్ క్వశ్చన్ చేసింది. జనాలకి షేక్ హసీనా గారి మీద నమ్మకం లేక ఇంకా రోడ్ల మీదే ఉన్నారు. ఈ గొడవల వల్ల చాలా ప్రాణ నష్టం జరిగింది. ఇన్ఫాక్ట్ అపోజిషన్ పార్టీ వాళ్ళు స్టూడెంట్స్ తో కలిసిపోయారు. అందుకే గవర్నమెంట్ పోలీసులు రోడ్డు మీద దింపింది, ఎక్కడ పదవులు పోతాయా అని. బట్ యూ వాంట్ టు నో మై ఒపీనియన్? జనాలు క్వశ్చన్ చేస్తే, స్టూడెంట్స్ క్వశ్చన్ చేస్తే, యూత్ క్వశ్చన్ చేస్తే దానికి ఒక దేశమే తలొగ్గింది. ఆ 56% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ 7% తగ్గించారు. ఫ్రీడమ్ ఫైటర్ కోటాను 30% నుంచి 5% తగ్గించారు. 1% ఫర్ ఎథనిక్ మైనారిటీస్ అండ్ 1% ఫర్ ఫిజికలీ డిసేబుల్డ్. అందుకే ప్రాబ్లమ్స్ ని చూసి భయపడకూడదు, ప్రాబ్లమ్స్ ని చూసి క్వశ్చన్ చేయాలి. ఈ ప్రొటెస్ట్ పీస్ఫుల్ గానే స్టార్ట్ అయింది. ఒక స్టూడెంట్ కడుపు రగిలి రోడ్డు మీదకి వచ్చి క్వశ్చన్ చేస్తే గవర్నమెంట్ కూడా వింటది. దిస్ ఇస్ ద టేక్ అవే ఫ్రమ్ బంగ్లాదేశ్. మనకి మన ఇండివిజువల్ స్ట్రగుల్స్ ఉంటాయి, మన ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు క్వశ్చన్ దెమ్, వీ హ్యావ్ టు వాయిస్ అవుట్ అవర్ కన్సర్న్స్. మన వాయిస్ 0.01% ఉన్నా పర్వాలేదు, బట్ వాయిస్ వినబడితే ఐ విల్ బి ప్రౌడ్. రైజ్ అబౌవ్ డిస్క్రిమినేషన్, రైజ్ అబౌవ్ బ్రూట్ ఫోర్స్, రైజ్ అబౌవ్ హేట్. ఏజుడ్ అంటే మనం. జై హింద్.